హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఏం చేస్తున్నారు, బాగున్నారా? మీ కల్లా చలి ఎలా ఉందండి? మా కల్లా అయితే ఇలా కప్పుకునేలా ఉందండి. చలి, చాలా చలి ఉంది. తర్వాత ఇంకా ఇప్పటికి కూడా ఇది ఏం తాగినాం మనం? డికాషన్ తాగాము అంతే. ఇంకా వంట అయితే ఏమి కూడా చేయలేదు అసలు. ఇప్పుడు ముద్ద చేసుకొని టమాటా పచ్చడి చేసుకొని బాగా తింటాం, ఓకేనా? ఇక్కడ ఒక మహారాణి ఉంది. ఆ మహారాణి యూట్యూబ్కి రాదంట. నేను రాను వదిన నేను నేను ఆమెకి మా ఆడబిడ్డ మా మామ అన్న కూతురు రాదంట ఆమె వీడియోలకి. వద్దులే నేనే వెళ్తాను అని చెప్పాను. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్, ఓకేనా? ఏం చేస్తున్నారు అందరూ? మీరు టిఫిన్లు తిన్నారా? మేమంటే ఇప్పుడు జాబులు చేయలేదు కదండి, మాకు ఇష్టం వచ్చినప్పుడు తింటామండి భోజనాలు. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఉడుకుడుకు చేసుకొని తింటామండి, ఓకేనా? ఎవరైనా వస్తారేమని భయం అండి వీడియోలు చేస్తా అంటే. ఏమేంద్రా పల్లెటూరుకి వచ్చేసి ఇట్లా చేస్తుంది అనుకుంటారు. వాకులు వేసుకొని లాక్ చేసుకొని వీడియోస్ చేయాలండి మేము. అట్లాంటి పరిస్థితి ఇక్కడ. చూడండి ఇక్కడ ఇంకా నాకు కోడి ఒకటి వస్తూ ఉంది. నాకు పెడుతూ రా భోజనం అనేసి. కోళ్ళు కుక్కలు అంతా బాగున్నాయండి ఇక్కడ. బాగా వీడియోలు చేసుకుంటా చూసుకుంటూ ఉంటాను. ఆల్రెడీ వచ్చేసిందండి నాటికోడి. చూడండి మీరు కూడా. అయితే మిషన్కి వెళ్ళలేదండి నేను. మిషన్ కుట్టేకి వెళ్ళాలి ఈరోజు డైలీ. నాకు పెద్ద ఆపరేషన్ అయినాక ఒక 2 మంత్ నేనేం పని చేయలేదండి. ఇంక మాకు ఎక్కడో కొంతమందికి అడిగాను టైలర్స్కి. నేను కూడా టైలరే కదా. బ్లౌజ్ కుట్టేకి అడిగితే ఒక్కొక్క బ్లౌజు ఎంత అక్కడ పల్లెటూరులో తక్కువే ఉందండి. 500 800 అట్లా చెప్పినారు. కానీ నేనైతే చిన్నగా నేనే ట్రై చేద్దామని కుట్టాను. ఇంకా కంటిన్యూ చేశాను. డైలీ 2 బ్లౌజ్ కుడతాను నేను. కుట్టుకుంటా నా ఖర్చులకు మాత్రం. ఇంటి ఖర్చులకి వేరే అంతా ఆయన చూసుకుంటాడు, మా భర్త గారు. ఇప్పుడు నా ఖర్చుకు మాత్రం ఏదన్నా కావచ్చు, ఇంట్లో ఏదన్నా ఏంటికన్నా టీ కాఫీకి ఏందో నా చేతి ఖర్చులకు మాత్రం నేను సంపాదించుకుంటానండి. డైలీ 2 బ్లౌజులు కుడతానండి. 200 రూపాయలు వస్తుంది నాకు. పల్లెటూరులో అంతే వస్తుందండి. బెంగళూరులో అయితే ఒక బ్లౌజ్ కుడితే ఎంత 400 వస్తుండే. తక్కువ అంటే కూడా తక్కువ శాలరీనే. అంటే తక్కువ అంటే కూడా 300 వచ్చేదండి, పర్వాలేదు. కానీ నేను శాలరీ చేసుకుంటూ బెంగళూరులో మంచి జాబ్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసాను, పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాను. నా పాటకు నేను బట్టలు కుట్టుకుంటా ఉన్నానండి. ఎంత అయితే అంత చాలు. ఉన్న దాంట్లోనే ఒదిగి ఉండాలని చెప్పారు కదా పెద్దవాళ్ళు, అంతే. అందుకే ఉన్న దాంట్లో సర్దుకొని పోతున్నానండి. బాయ్ మరి. థ్యాంక్ యూ. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి.